ఇప్పుడే రామ్ చరణ్ గారి పెద్ద సినిమా చూడడం జరిగిందండి. సినిమా అయితే చాలా బాగుంది. మనం ట్రైలర్లో చూసినట్టు కేవలం ఇది స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. మనం అనుకున్నట్టు కుస్తీ అనో క్రికెట్ అనో ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఏంటి కుస్తీ అంటున్నాడు క్రికెట్ అంటున్నాడు అని. సో యాక్చువల్ సినిమా అయితే స్పోర్ట్స్ డ్రామా కాదు. మనం అనుకున్నట్టు లాస్ట్ బాల్ 6 కొట్టేసి నెగ్గించడం, లాస్ట్ రౌండ్లో కుస్తీ నుంచి లేచి అందరినీ కొట్టడం ఇట్లా ఉండదు. ఒక గోల్ ఉంటుంది హీరోకి. ఆయన మనం మామూలు రెగ్యులర్ సినిమాల్లో చూసినట్టు కాకుండా హీరోకి ఓటములు ఉంటాయి. హీరో పడతాడు, లేస్తాడు. ప్రెడిక్టబిలిటీ అయితే లేదండి. మనం ప్రెడిక్ట్ చేసినట్టు హీరో కాబట్టి నెగ్గేస్తాడు, హీరో కాబట్టి ఏదైనా చేసేస్తాడు లాగా ఉండదు. హీరోని నిందలు పడతాడు. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడని మనకే అనిపిస్తుంది. అయ్యో ఇంకా హీరో అయిపోయాడు అనిపిస్తుంది. అండ్ దెన్ ఎవ్రీ టైము ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకుని ఆ రామ్ చరణ్ క్యారెక్టర్ ముందుకెళ్తుందండి. మనం చూసినట్టు కుస్తీ అవన్నీ మజిల్స్ బాగున్నాయి, కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మజిల్స్ కన్నా ఈ సినిమాలో బాగుంది. సో మీరు అనుకున్నట్టు ఇది స్పోర్ట్స్ డ్రామా అని ఎవరూ వదిలేద్దు. ఇది స్పోర్ట్స్ని కేవలం బ్యాక్డ్రాప్లో పెట్టుకుని చేసిన ఒక మనిషి జర్నీ అనమాట. ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే గెలుస్తారు ఓడిపోతారు అని ఉంటుంది కదా. సో ఓవరాల్గా లైఫ్లో ఎలా గెలుస్తారు ఓడిపోతారు అన్న థీమ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ స్పోర్ట్స్ని పెట్టారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఆవిడ అంటే ఆ పాట చూసి జస్ట్ గ్లామర్ డాల్ అనుకున్నారు, ఖచ్చితంగా కాదండి. యాక్చువల్గా అసలు సినిమానే అది. మీరు మనం ట్రైలర్ చూసి అనుకుంటాం ఏంటి ఇది క్రికెట్ అన్నారు, తర్వాత మళ్ళీ కుస్తీ అంటున్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతిపోయింది అనుకుంటాం. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించారు ట్రైలర్లో. చాలా బాగా జస్టిఫై చేశారు. యాక్చువల్గా అసలు ఆ జర్నీయే సినిమా అండి. ఎందుకు అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనేది సినిమా. 3 hours లెంత్ ఏం ప్రాబ్లం అనిపించదా అంటే ఆడియన్స్? లేదండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వరల్డ్ బిల్డింగ్కి ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు, ఆ కొండలు, వీళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చెప్పడానికి ఒక వరల్డ్ బిల్డింగ్కి ఆ టైం పడుతుంది. సెకండ్ అంతా పెద్ద జర్నీ ఉంటుంది. ఆ పెద్ద జర్నీ ఎలా ట్రాన్సిషన్ అయ్యారనడానికి ఆ టైం తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. ఇది మాత్రం కరెక్ట్ అండి, ఎందుకంటే ఆయన కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. అక్కడ మనకు కొంచెం మాస్ అనిపించినప్పుడు అంత వెస్ట్రన్ స్టైల్ కాదు, కొంచెం మన స్టైల్ ఇచ్చే బాగుండేది అనిపించింది. సరే, ఎలా అనిపించింది అన్న మూవీ? సినిమా అయితే బాగుందన్నా, నాకైతే నచ్చింది. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది. అరే ఆగన్నా నువ్వు జరాగు, మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళకు లేట్ అవుతావు. ఆయన మోయలేకపోతున్నాడు. అరే ఆగనా నువ్వు ఆగు, చెప్పు. అదే అందు గురించి గల్లీలో కాదన్న ఆయన ఉండేది, ఢిల్లీలో ఉండాలా. నీకేది వస్తాడు, క్రికెట్ అయితే క్రికెట్, ఖోఖో అయితే ఖోఖో, కబడ్డీ అయితే కబడ్డీ, ఏది వస్తే అదే ఆడండి, గెలవండి, గోల్డ్ మెడల్ సాధించండి, మీ ఊరికి మంచి పేరు తేయండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, మీ అమ్మనాన్నలకు మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు బుజ్జిబాబు అయితే. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉందన్న, లాస్ట్ అయితే ఏడుపు వస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. నా విషయానికి వస్తే రామ్ చరణ్ పెళ్ళైంది కాబట్టి జానకి కపూర్ పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి తాళ ఇచ్చిన. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బాగుందన్న, బాగుంది. మంచి మెసేజ్ అయితే బాగుందన్న, మంచి మెసేజ్ అయితే బాగుంది. కాలిరినా కానీ కక్ష కట్టుకొని గెలవాలనే తపన ఉంది చూడు, అది బాగుంది. అంటే ట్రైలర్ కి ఇక్కడ రిలీజ్ అయిన మూవీ దానికంటే ఇదే బాగుంది. ఆయన కడి చేయడం రాలే, ఏటరు గుద్ద మీద పట్టుకొని. ఓకే, అంటే ఓవరాల్ గా ఏమంటారు? నన్ను ఏమైనా చేస్తుండి అంత మంచి సినిమాని పెట్టుకొని ఏదేదో పెడతాడు అన్న. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందన్న. నువ్వు అన్ని అలా బాగున్నాయి అంటే ఏదో డౌట్ కొడుతుందన్న మాకు. అన్న బాగలేకపోతే నన్ను కొట్టినా కానీ బాగలేదని చెప్తా, బాగలేకపోతే నన్ను కొట్టినా కానీ బాగలేదని చెప్తా. అవునా? అవునా కదా? నా డబ్బులు పెట్టుకొని నేను చూస్తున్నా, వాడేవాడన్నా నా చెప్పు నీకు. అంతే. పెద్ద సినిమా సూపర్ గా ఉంది. కాకపోతే ఒక్కటి, మన జాహ్నవి కపూర్ది జాహ్నవిది కొంచెం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బట్ పెద్ది మాత్రం సూపర్ గా ఉంది. ఈ సినిమాకి పక్కా నేషనల్ అవార్డు గ్యారంటీ. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్, యాజ్ ఏ న్యూట్రల్ గా చెప్తున్నా, మళ్ళీ యాజ్ ఏ న్యూట్రల్ గా నేషనల్ అవార్డు కంపల్సరీ రావాలి. సూపర్ సినిమా. జగపతి బాబు క్యారెక్టర్, అప్పల్స్వరి క్యారెక్టర్ మాత్రం హైలైట్. ప్లాట్ ట్విస్ట్లు జలకులు చాలా అంటే చాలా ఉన్నాయి సినిమాలో. నేను కొన్ని ట్విస్ట్లు ఇవి బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు, సో అందుకనేసి సినిమా మాత్రం మీరు థియేటర్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ.